హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్వీట్ రెసిపీ సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పాయసము చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక చేశారంటే పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకొని కాగబెట్టుకున్నాను. పాలు ఇలా ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. ఇలా కాగిన తర్వాత దింపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నె పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కాగనివ్వాలండి. ఇలా నెయ్యి బాగా కాగిన తర్వాత కట్ చేసిన బాదం వేసి ఫ్రై చేయాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పును పూర్తిగా ఫ్రై చేయకూడదు, కాస్త కలర్ వస్తే సరిపోతుంది. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. జీడిపప్పు చల్లారేలోపు మంచి కలర్ వస్తుందండి. మిగిలిన అదే నెయ్యిలో ఎండు ద్రాక్ష వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన ద్రాక్షను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే 1 కప్పు సేమియా వేసి ఫ్రై చేయాలండి. ఇది స్లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కాగబెట్టిన పాలను 2 కప్పులు వేసి కలుపుకోవాలి. ఇలా 1 కప్పు సేమియాకి 2 కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా కలుపుతూనే బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు చక్కెర వేసి కలపాలి. నేను తీసుకున్న 1 కప్పు సేమియాకి 1 కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. మీకు స్వీటు ఎక్కువగా కావాలనుకుంటే చక్కెర కాస్త ఎక్కువగా వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ఈ పాయసం మరి పూర్తిగా చల్లారకూడదు, కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మిగిలిన పాలను వేసి కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలిసేలా కలిపితే సరిపోతుంది. చూశారు కదండి, సేమియా పాయసం రెడీ అయింది. ఇలా రెడీ అయిన పాయసాన్ని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. అస్సలు గట్టి పడకుండా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.